హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మే మొన్న బేబీ వ్లాగ్. సో కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఫర్ ద ఫస్ట్ టైం మేమైతే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాము. అది కూడా మా మున్నుగాడు ఉన్నప్పుడు ఫస్ట్ వినాయక చవితి కదా. సో ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం రోజు వెళ్దామని చెప్పేసి వెళ్ళాం. కానీ మేము వెళ్ళేలోపే నిమజ్జనం కూడా అయిపోయింది. ఇక అక్కడ వెహికల్స్ లోపలికి రానివ్వలేదు. ఓన్లీ వినాయకులు ఉన్న వెహికల్స్ మాత్రమే పంపిస్తున్నారు. విగ్రహాలు ఉన్నాయి. ఇక మేమైతే ఏం లేదు కాబట్టి నార్మల్గా చూడడానికి వెళ్ళాము. వేరే దగ్గర బైక్ పార్క్ చేసి ఆ రోజంతా ట్రాఫిక్ ఏం లేదు, కానీ అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న దగ్గర మాత్రమే ఎక్కువ పబ్లిక్ ఉన్నారు. కానీ వినాయకులు మాత్రం చిన్న చిన్నవి వెళ్తున్నాయి ఫస్ట్. అంటే అప్పటికే పెద్ద వెళ్ళినట్టున్నాయి, మేబీ నైట్లో వెళ్తాయేమో. ఇక మేమైతే చిన్న చిన్న వినాయకుల్ని చూసాము, కానీ చిన్నవి కూడా చాలా బాగున్నాయి. కార్ల పైన అయితే ఒక్కొక్కటైతే మండపంతో వచ్చింది. ఇక ఈ అమ్మాయి ఎవరో బుగ్గలు అమ్ముకుంటుంది. అమ్ముకోకుండా మా అమ్మ చేతిలో పెట్టింది. అది అసలు వదులుతలేదు. అందరు తీసుకోవడానికి ఇష్టపడాలి కదా, చేతిలో పెట్టేసి వెళ్ళిపోతే ఎట్లా చెప్పండి. నాకైతే కోపం వచ్చింది ఆమెను చూస్తే. ఇక మమ్మల్ని బెలూన్ నచ్చిందని చెప్పి ఇక అది ఇవ్వట్లేదు. ఏదైనా ఇస్తే అసలు తిరిగి ఇవ్వదు. ఇక పోనీలే అని చెప్పేసి ఆ బెలూన్ కొన్నాం. అది కొనుక్కున్నాం. ఇక తర్వాత మా మున్నగాడు వాళ్ళ డాడీతో పాటు వెళ్ళిపోతున్నాడు. ఇక అయితే ఏమైందంటే ఆ బుక్ ఇంటికి వచ్చేలోపు మేము ఇంకో 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఇంటికి అనేలోపు బెలూన్ పగిలిపోయింది. ఇంటికి కూడా తీసుకురాలి. కానీ వాళ్ళ గిరాకీ కావాలని చెప్పేసి వాళ్ళ చేతిలో పెట్టి ముందుకు వెళ్తే మనం డబ్బులు ఇవ్వకుండా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే ఏం చేస్తారు చెప్పండి. నాకు కోపం వచ్చిన బుక్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నా. మేము తీసుకోండి సార్ అనుకుంటా. ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు కదా. ఇక పోనీలే చెప్పేసి ఇక తీసేసుకున్నాం. మా ముందైతే బెలూన్తో బాగా ఎంజాయ్ చేసింది. నాకు మంచిగా నచ్చింది ఆ వెదర్. అంటే పైన ఆకాశం కూడా మంచిగా అనిపించింది. సో మా మున్నగాడైతే అని అరుస్తున్నాడు. ఓకేనా. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా. వీడియోస్ కొంచెం లేట్ అయ్యాయి. సో వినాయకులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. నాకైతే మంచిగా అనిపించింది చూడ్డానికి. ఇక వాళ్ళ డాడీ అయితే మొన్న తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు. నేనేమో పిచ్చి దాంట్లోకి ఫోన్ పట్టుకొని వీడియోస్ తీసుకుంటూ వాళ్ళ వెనకాల పరిగెత్తడానికి సరిపోయినా. రన్నింగ్ రేస్లో పరిగెత్తితే నాకే విన్ అయ్యే ఛాయిస్ ఉంటుండేనేమో. ఇక్కడైతే అట్లా లేదు. వెళ్ళగానే ప్రసాదం కూడా తిన్నాను. అదంతా టేస్ట్ లేకుండే, కానీ వచ్చేటప్పుడు స్వీట్ పెట్టిర్రు. నాకు స్వీట్ చాలా నచ్చింది. అది ఈ వినాయకుడు అయితే నాకైతే శివుడు అంటే చాలా ఇష్టం. ఆ గెటప్లో ఉన్నప్పటికీ నేనైతే షాక్ అయినా. లిటరలీ నాకైతే చాలా నచ్చింది వినాయకులు. అసలు ఎన్ని అంటే వింతగా కొత్త ఆకారంలో స్టడీ చేసి చూడు, అసలు గ్రేట్. కానీ చిన్న వినాయకుడు పెద్ద వినాయకుడు అని కాదు, ఏ వినాయకుడున్నా ఎంజాయ్ చేయడం కావాలి. ఎంజాయ్ చేస్తూ పూజని మన వచ్చే హ్యాపీనెస్ అక్కడే కదా. అంటే పూజను చేసుకుంటాం, మళ్ళీ అందరం ఎంజాయ్ చేస్తాము, మంచిగా అనిపిస్తుంది. కొంతమంది దాన్ని భక్తి అనుకోరో నాకు తెలియదు, కానీ వినాయకునికి చేసే ప్రతిదీ భక్తితోనే అండి. ఎవరు ఎంజాయ్మెంట్ అని కాదు, అదొక హ్యాపీనెస్. చిన్నప్పటి నుంచి నాకు కూడా బాయ్గా పుడితే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే అందరం కలిసి అక్కడనే ఉండేవాళ్ళం అనిపిస్తుంది. కానీ